దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. గడిచిన వారమంతా కూడా దేవుడు తన కృపలో భద్రపరిచి ఒక రోజు లేదా మరొక వారంలోనికి మనల్ని నడిపించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైనాం. ఈరోజు ఆదివారము, పరిశుద్ధమైన దినము, ఆరాధన దినము, ప్రభు దినము గనక మనమందరము ప్రభు సన్నిధిలో కూడుకొని ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధించబద్ధులమైనాం. పిల్లారా, ఈరోజు ప్రత్యేకమైన రోజు, అంతర్జాతీయ మాతృ దినోత్సవము, మదర్స్ డే. కనుక తల్లిని గురించి ప్రత్యేకంగా బైబిల్లో అనేక విలువైన మాటలు దేవుడు బైబిల్లో రాయించారు. పిల్లారా, తల్లి యొక్క గొప్పతనం గురించి ప్రత్యేకంగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచేటప్పుడు తల్లి ప్రేమను తన ప్రేమతో పోలిస్తూ అనేక సందర్భాల్లో దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తాం. అంటే తన ప్రేమ ఎలా ఉంటుందో తల్లి ప్రేమ వలె, తల్లి ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ మరి దేవుడు చూపిస్తాడని కొన్ని సందర్భాల్లో కూడా దేవుడే మరి తెలియజేశాడు. తల్లి ప్రేమ గొప్పదని కూడా దేవుని వాక్యంలో, దేవుని లేఖనంలో రాయబడింది. పిల్లారా, అయితే ఒక పల్లవి చరణం పాట పాడిన తర్వాత దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యము ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆసక్తితో ఈ మాటలు వినండి. విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు, దేవుని వాక్యము. ప్రత్యేకంగా తల్లిని గౌరవించి ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మీరు విన్నప్పుడు ఈ మాటలు మీకే కాదు నాకు కూడా వర్తిస్తే కనుక ఈ మాటలు వింటున్నప్పుడు బైబిల్ ఉన్న మాటల ప్రకారం మనం ఏ విధంగా ముందుకు వెళుతున్నాం తల్లి పట్ల, అమ్మ పట్ల. కనుక మన అమ్మ ప్రేమ ఎంతో గొప్పది. తల్లి ప్రేమను గురించి బైబిల్లో దేవుడు ఏం రాయించాడో ఆ మాటలు మనం ధ్యానించుకుందాం. ఒక పల్లవి చరణం పాట పాడుకుందాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని ముద్దాడును, చంక పెట్టుకుని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లా నీయను నిన్ను కాపాడువాడు కునుకడు నిదరపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, తల్లి అయిన మరిచినేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పిల్లరా, మొదటిగా దేవుడు వాగ్దానం చేస్తున్న మాటలు తల్లి ప్రేమతో తన ప్రేమను తెలియజేస్తూ, తల్లి కన్నా విలువైన ప్రేమ దేవునిదని తెలియజేస్తూ మరి కొన్ని సందర్భంలో యెషయా గ్రంథంలో దేవుని లేఖనంలో రాయబడ్డాయి. పిల్లరా, ఒక మాట చదువుదాం. మొదటిగా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. ఇక్కడ దేవుని లేఖనంలో రాయబడిన మాట మనం జాగ్రత్తగా గమనిస్తే పిల్లరా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ఈ లోకంలో ఉన్న మనుషులిచ్చే ఆదరణ కన్నా, ఇరుగు పొరుగు వారు ఎవరైనా కానివ్వండి, మానవులిచ్చే ఆదరణ కన్నా
తల్లి ఆదరణ చాలా గొప్పది. అమ్మ ఆదరణ చాలా గొప్పది, విలువైనది. ఆ ఆదరణ వీళ్ళరా దేవుని తర్వాత, అంటే దేవుడే గొప్ప ఆదరణకర్త. దేవుని తర్వాత గొప్ప ఆదరణ కలిగించేది ఎవరో తెలుసా పిల్లరా? తల్లే. ఆ తల్లి ఆదరణ చూడండి, మన బాధలో ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, లేదా ఒక్కొక్క సందర్భంలో తప్పు చేసి కూడా బాధపడుతున్నప్పుడు మనలను క్షమిస్తూ మరి తల్లి చూపించే ప్రేమ కానివ్వండి, ఆదరణ కానివ్వండి, అది చాలా గొప్పది. ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఒకని తల్లి వారిని ఆదరిస్తున్నట్లు, ఒకరి తల్లి ఏ విధంగా వారిని, వారి కుమారులను, వారి కుమార్తెలను ఏ విధంగా ఆదరిస్తుందో, ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని పిల్లరా దేవుడు తల్లి ప్రేమ యొక్క విలువను తెలియజేస్తున్నాడు. తన ప్రేమను కూడా. ఎంత గొప్ప ప్రేమ అండి తల్లిది. దేవుని తర్వాత అసలైన ప్రేమ ఎవరిది అంటే, మొట్టమొదటి ప్రేమ అంటే తల్లిదే. తల్లిని మించిన ప్రేమ ఎక్కడ ఎవరి దగ్గర దొరకదు పిల్లరా. దేవుని తర్వాత తల్లి ప్రేమ గొప్పదే, దేవుని ప్రేమ తర్వాత. కనుక రెండో మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఇక్కడ దేవుని లేఖలో రాయబడిన మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. అసలు సాధారణంగా తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డను ఎప్పుడు కూడా మర్చిపోదు. తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా ఉండదు. తప్పనిసరిగా వారి బిడ్డలు ఒకసారి తప్పిదము చేసినప్పటికీ, వారి బిడ్డలు, తల్లి యొక్క బిడ్డలు, కుమారులు కుమార్తెలు ఏదైనా గాయం చేసే పని చేసినప్పటికి కూడా ఆ తల్లి అంట కరుణించకుండా ఉండలేదు, క్షమించకుండా ఉండలేదు, ప్రేమించకుండా ఉండలేదు. అంత ప్రేమ, ఘనమైన ప్రేమ, గొప్ప ప్రేమ, విలువైన ప్రేమ తల్లిది. ఇక్కడ తల్లి ప్రేమను గురించి చెబుతూ దేవుడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిన అసలు మరవదు. ఆ తల్లి చూడండి, మన అమ్మలు లేదా మీ అమ్మగారు లేదా మా అమ్మగారు లేదా ఎవరైనా కానివ్వండి, ఒక తల్లి వారి బిడ్డలను మర్చిపోదు. వారు ఏ స్థితిలో వయసు పెరిగినప్పటికీ, చిన్న బిడ్డల నుంచి పెద్దవారు అయినప్పుడు కూడా ఏ తల్లి కూడా సాధారణంగా తన బిడ్డలను మర్చిపోదు. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల మధ్య వారు ఉన్నా చూడండి, తల్లి ప్రేమ లాంటిదంటే బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో, వారు బాధకుండా వెళ్తున్నారో అది వారికి తెలిసిపోద్ది. ఎందుకంటే తల్లి బిడ్డ యొక్క పేగుబంధం అలాంటిది. పేగుబంధం అంటారు కదా, ఆ పేగుబంధంలో తల్లి ప్రేమ చాలా గొప్పది. ఇక్కడ చెబుతూ తల్లి మర్చిపోదు. ఒకవేళ పొరపాటున తల్లి మర్చిపోయినా వారైనా మర్చెదరు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు. పిల్లారా, తల్లి ప్రేమను గుర్తు చేస్తూ, తల్లి అసలు మర్చిపోదు బిడ్డలను తెలియజేస్తూ, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచినా వారు మరవరు. తల్లి అసలు మరవదు. కానీ పొరపాటున వారు మరిచినా వారైనా మర్చిపోతారేమో కానీ నిన్ను మరవునని దేవుడు చెబుతూ, చూడుము నా అరచేతుల దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఏంటట, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో చిక్కుకున్నాడు దేవుడు. శుభవందనాలు. మన రూపాలు మనలో గడిచిన వారమంతా కూడా దేవుడు తన కృపలో భద్రపరచబొట్టని కొంతమంది ఎంచుకోలేదు. మరొక వారంలో మనల్ని నడిపించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. భుజం మీద, ముఖం మీద రకరకాల ఆదివారం శరీరం మీద పరిశుద్ధమైన దినము, ఆరాధన దినము, దేవుని బిడ్డలుగా ఎంచుకోకూడదు అనుకోండి. కానీ మనమందరము ప్రభు కొంతకాలమే ఉంటే లేదా చెరిగిపోతే లేదా ఏదో అయిపోతుంది, తీసివేయచ్చు పిల్లారా. కానీ ఈరోజు ప్రత్యేకమైన రోజు, అంతర్జాతీయ మాతృ దినోత్సవంగా పర్మనెంట్ గా నీ పేరు, కనుక తల్లిని గురించి ప్రత్యేకంగా బైబిల్లో చిక్కుకున్నాడంట. అంతగాని నన్ను ప్రేమించాడు పిల్లారా. విలువైన మాట నీ కొరకు నా కొరకు మరణించారు. ఆయన
మనం తల్లి యొక్క గొప్పతనం పరలోకానికి తన గురించి దగ్గరికి ప్రత్యేకంగా ఉండాలని దేవుడు తన అంతగా ప్రేమను ప్రేమించిన ప్రభువు వెల్లడిపరిచేటప్పుడు చూడు తల్లి నా ప్రేమను చేతుల మీద నిన్ను తన ప్రేమతో చెక్కి పోలుస్తూ ఉన్నాను అంటున్నారు. అనేక మూడో సందర్భాల్లో మాట చూస్తే దేవుని లేఖనంలో దేవుడు మూడో మాట చూస్తే వాక్యంలో దేవుని చాలా వాక్యంలో దేవుడు ప్రాముఖ్యమైన మాట చూస్తాం. మాట్లాడటం 46వ అధ్యాయము 4వ వచనం, యెషయా అంటే గ్రంథము తన 46వ ప్రేమ అధ్యాయం 4వ ఎలా వచనం. ఉంటుందో తల్లి ప్రేమ వలె తల్లి కన్నా 46వ తల్లి ప్రేమ అధ్యాయం కన్నా 4వ ఎక్కువ ప్రేమ ముదిమి మరి వచ్చి దేవుడు వరకు నేను చూపిస్తాడని ఎత్తుకొని ఈ వాడును సందర్భంలో నేనే, కూడా దేవుడే తల మరి వెంట్రుకలు తెలియజేశాడు. నెరవేరే తల్లి ప్రేమ వరకు గొప్పదని కూడా నెరవేరే వరకు దేవుని వాక్యంలో నేను ఎత్తుకుని దేవుని వాడు లేఖనంలో నేనే చేసి రాయబడింది ఉన్నాను, ప్రియులారా. చంక పెట్టుకుని అయితే వాడు ఒక నేనే, పల్లవి చరణం నిన్ను పాట పాడిన ఎత్తుకొనుచు తర్వాత రక్షించు దేవుని వాడును వాక్యము నేనే. ధ్యానించుకుందాం. ఇక్కడ ప్రతి దేవుని ఒక్కరు లేఖనం కూడా సెలవిస్తున్న ఈ మాట వాక్యము ఏమిటంటే, ప్రారంభం నేనే నుంచి చేశాను, ముగింపు వరకు చంక పెట్టుకున్నాను, ఎత్తుకున్నాను, ఆసక్తితో రక్షించాను ఈ మాటలు అని వినండి. దేవుడు విలువైన మాటలు, సెలవిస్తున్నాడు. శ్రేష్టమైన మాటలు, ముదుము దేవుని వచ్చే వరకు వాక్యము ఎత్తుకుని వాడును ప్రత్యేకంగా నేనే. తల్లిని ముదిమి అంటే గౌరవించి ముసలి ప్రేమించే వయసు. ప్రతి ఒక్కరు కూడా లేదా వృద్ధాప్యం ఈ వచ్చే మాటలు వరకు నేను మనము ఎత్తుకుని మీరు వాడును. ఉన్నప్పుడు నేనే తల మీకే నెరిసిపోయే కాదు వరకు నాకు నేను కూడా ఎత్తుకుని వాడు వర్తిస్తే కనుక ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు మనల్ని ఎత్తుకుంటున్నాడు. బైబిల్ ఉన్న మాటల ప్రకారం దేవుడు మనల్ని మనం ఏ సంరక్షిస్తున్నాడు. విధంగా ముందుకు వెళ్తాం దేవుడు తల్లి మనల్ని పట్ల, చేశాడు. అమ్మ అందుకంటే పట్ల. కదా నేను చేసి ఉన్నాను, కనుక చక్క మన అమ్మ ప్రేమ పెట్టుకున్నవాడు ఎంతో నేనే, గొప్పది. తల్లి నిన్ను ప్రేమ, ఎత్తుకుని తల్లి రక్షించువాడు ప్రేమను కూడా గురించి నేనే అంటున్నాడు బైబిల్లో దేవుడు. దేవుడు ఏం అవును, రాయించాడో మానవుని ఆ నిర్మించిన మాటలను దేవుడు. ధ్యానించుకుందాం. మానవుని ఒక పల్లవి సృష్టించిన చరణం దేవుడే. పాడుకుందాం. ఆ దేవుడే మానవుని సృష్టించి తల్లి ఈ భూమి మీద పెట్టాడు. భూమి సృష్టించిన దేవుడే. ఆ భూమి ద్వారా సమస్త సృష్టి ద్వారా దేవుడు నిన్ను ఎత్తుకుంటున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అంతేకాదు చంకన పెట్టుకుంటున్నట్టు. ఒక తల్లి ఏ రీతిగా ఎత్తుకుని చంకన పెట్టుకుని తండ్రిలా అంతే కదా, తల్లి ఎంతగానో ఆ బిడ్డను సంరక్షించి కాపాడుకుంటుంది. అదే రీతిగా తల్లి ప్రేమ వల్ల దేవుని ప్రేమ తెలియజేస్తూ చంక నేనే చేస్తున్నాను, చంక కాపాడును యేసయ్యా. దేవుడు తల్లిలా తల్లి ప్రేమ దేవుని ప్రేమను జాగ్రత్తగా గమనిస్తే అది చాలా గొప్పది. తండ్రిలా దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమ గొప్పది. దేవుని ప్రేమ గొప్పదైతే మొదటిగా తర్వాత తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను తెలియజేస్తూ తల్లి చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. బిడ్డలు ఏ విధంగా ఉండాలో తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లా నీయను నా కుమారుడా, నీ తండ్రి నిన్ను కాపాడువాడు కునుకడు నిదరపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. తండ్రిలా ప్రేమించు. ఇది రెండవ భాగంగా మాట్లాడాలనుకున్నాను. కొద్దిగా దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. తల్లి అయిన మరిచినేమో